ఆడబోయిన తీర్థం ఎదురవడం అంటే ఇదే. కావేరి కరెక్ట్ టైంకొచ్చింది. ఇప్పుడు ఆడుకుంటాను చూడు. బెల్లంగారండి, ఆడుకోవడానికి అక్కడ ఉన్నది స్నేహ కాదు, కావేరి. కాస్త చూసుకో. అయితే ఏంటయ్యా, అది కూడా ఆడపిల్లే కదా. ఇలాంటి వాళ్ళని ఎక్కడ నొక్కాలో నాకు బాగా తెలుసు. తెలుసనుకో, కానీ ఏదో చూడ్డానికి వచ్చిన వాళ్ళతో గొడవ ఎందుకు? వదిలేయి. అలా వదిలేస్తే నేను స్వరాజ్యాన్ని ఎందుకు అవుతాను? తన మొగుడికి గతం గుర్తొచ్చిందని మహాసంతోషంగా ఉంది. ఏడిపించి పంపుతా చూడు. అంటే ఏం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తాను. పద. ఏమ్మా కావేరి, బావున్నావా? బావున్నానండి. ఏంటి కావేరి, తాళి ధైర్యంగా మెళ్ళో వేసుకున్నావు? అంటే మీ ఆయనకి గతం గుర్తొచ్చేసిందా? అయితే ఇకంతా హ్యాపీ అన్నమాట. పోన్లే, నువ్వు హ్యాపీగా ఉంటే మీ అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది. మీ అమ్మ హ్యాపీగా ఉంటే మమ్మల్ని కూడా హ్యాపీగా ఉండనిస్తుంది. లేకపోతే మీ అమ్మతో పడలేకపోతున్నామమ్మా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు 2 రోజులుండి వెళ్ళిపోవడానికి వచ్చారు. ఇది మా అమ్మిల్లు. తనేదో మిమ్మల్ని బాధ పెడుతున్నట్టు మాట్లాడతారేంటి? నేను ఆ ఉద్దేశంతో అనలేదమ్మా. రోజు మీ అమ్మ ఎవరో యమజ అని నిన్నిబ్బంది పెడుతుందని, రాచి రంపాన పెడుతుందని ఏవేవో చెప్తూ మా ప్రాణాలు తీస్తుంది. ఇక ఆ సమస్య ఉండదు కదా అని అలా అన్నాను, అంతే. స్వరాజ్యం, ఇంటికొచ్చిన మనిషిని పలకరించేది ఇలాగేనా? పలకరింపుల గురించి, మర్యాదల గురించి నువ్వు చెప్పకక్క. నువ్వు మమ్మల్ని ఎలా పలకరించావు? ఈక మీద కత్తి పెట్టి వెళ్తారా చస్తారా అని బెదిరించలేదా? అమ్మ అలా చేసిందంటే దానికి కారణం మీరే అయ్యుంటారు. లేకపోతే అమ్మ ఎప్పుడు అలా చేయదు. మేమేం అనలేదమ్మా. ఆవిడ గారికి మేము నచ్చలేదు. రావడమే మా మీద పడింది. ఇంట్లోంచి పోతారా లేదా అని గొడవ మొదలు పెట్టింది ఈవిడే. ఏంటండి మీరు? ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఓహోహో, తమరేనా ఈ కావేరి భర్త? నీ పనే బాగుందయ్యా. గతం మర్చిపోయినప్పుడు ఒక భార్య, గుర్తొచ్చాక ఇంకో భార్య. ఏమైనా అదృష్టవంతుడివిలే. నోర్మోయ్! కావేరి, ఏంటి కావేరి, ఏమైంది? స్నేహ, ఇవిడి గారు అమ్మని, అర్జున్ బాబుని నాన్న మాటలంటుంది. ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వాళ్ళు ఉండకూడదంటే ఇక్కడ నేను కూడా ఉండకూడదు. వాళ్ళుండకూడదని ఇంతవరకు మీ అమ్మ గొడవ చేసింది. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? ఏంటి? మీ అమ్మ? తను మీ అమ్మ కాదు, నా అమ్మ అని ఎన్నోసార్లు అన్నా. ఇప్పుడు కొత్తగా మీ అమ్మ అంటున్నా. మీ అమ్మ చేసే పనులు అలా ఉన్నాయి మరి.
అరే, మా పిన్ని బాబాయ్ 4 రోజులు ఇంట్లో ఉండడానికి వచ్చారు. వాళ్ళొచ్చినప్పటి నుంచి రచ్చ రచ్చ చేస్తుంది. వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళకపోతే చంపేస్తానని కూడా బెదిరిస్తుంది. నా చుట్టాలెవరు ఇంటికి రాకూడదని పంతం పట్టుకొని కూర్చుంది. ఇలాంటి ఆవిడ గురించి ఎలా మాట్లాడమంటావు? అవును, ఇప్పుడు ఈమె మాట్లాడేదంతా తప్పుగానే ఉంటుంది. ఒకప్పుడు నీ జీవితం నాశనం అయిపోతుంటే మా అమ్మే కదా నిన్ను కాపాడింది. అవన్నీ మర్చిపోయావు. ఇప్పుడు సడన్ గా మా అమ్మ చెడ్డదైంది, మీ చుట్టాలు మంచి వాళ్ళు అయిపోయారు. అలాంటి మాటలు నేను కూడా మాట్లాడగలను. ఒకప్పుడు మీ అమ్మ పోలీస్ స్టేషన్లో ఉంటే పెళ్లి కాకపోయినా మీ ఇంటికొచ్చి మీ ఇల్లంతా చూసుకుంది నేను. ఆ రోజు మా అమ్మ అక్క ఎంత చెప్పినా నేను వినలేదు. అదేనమ్మా వీళ్ళకు లోకువా. పెళ్లి కాకుండానే వీళ్ళింటికి వచ్చావు కదా, ఏమైనా చేస్తారు, ఎన్ని మాటలైనా అంటారు. నువ్వనవసరంగా మాట్లాడు. ఇది మా కుటుంబ విషయం. ఇక్కడ పరాయి వాళ్ళెవ్వరూ లేరమ్మా. వాళ్ళు కూడా ఈ కుటుంబంలో మనుషులే. కుటుంబంలో మనుషులైతే ఇలా మాట్లాడరు. ఇంతకు ముందు నేనొచ్చినప్పుడు కూడా ఈవిడ ఇలాగే నా తాళి గురించి, నా భర్త గురించి తప్పుగా మాట్లాడింది. నేనేం మాట్లాడానమ్మా, ఉన్నమాటేగా అన్నాను. తాళెందుకు దాచుకుంటున్నావమ్మా, తప్పు, అలా చేయకూడదు అన్నాను. దానికే ఇంత కోపమా? చూడండి, కావేరి ఏం చేసినా నన్ను కాపాడుకోవడానికే చేసింది. తన్ను మీరు తప్పుగా అనుకోకండి. ఎన్నిసార్లు అర్జున్ బాబు, ఎన్నిసార్లు నువ్వు కావేరీని డిఫెన్స్ లోకి నెట్టేస్తావు? తనని తాను కాపాడుకోవడానికి ఈవిడగారు నానా ప్రయత్నాలు చేస్తుంది. తను పడేది సరిపోదన్నట్టు మా ఆయన్ని కూడా ఇందులోకి లాగుతుంది. ఆయన గారి వెనకాల నేను కూడా పరిగెత్తాల్సి వస్తుంది. మొత్తం ఫ్యామిలీ నీ వల్లే ఇబ్బంది పడుతుంది. స్నేహ, ఇంకొకసారి అర్జున్ బాబు గురించి తప్పుగా మాట్లాడితే నిన్ను క్షమించను. నేను మాట్లాడేదేంటి? లోకమే నీ భర్త గురించి మాట్లాడుతుంది. అయినా నీ భర్త గురించి నేనొక్క మాట మాట్లాడితేనే నీకింత కోపం వచ్చిందే? మరి మీ అమ్మ రోజు మా వాళ్ళ గురించి మాట్లాడుతుంటే నాకెంత బాధ కలగాలి? సరే, ఇంత దూరం వచ్చాక మా అమ్మ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మా అమ్మ మాతో వచ్చేస్తుంది. అమ్మా, ఇన్ని మాటలు పడుతూ ఇక్కడే ఉండాల్సిన అవసరం నీకేంటమ్మా? నీకో కూతురుంది, తనకో ఇల్లుంది, కన్న తల్లిలా చూసుకునే అల్లుడున్నాడు. రా అమ్మా, పోదాం.